శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ యొక్క 5 రోజుల ఉపవాస ప్రార్థనలో మొదటి రోజు ఉపవాస ప్రార్థనకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాను. మనం కలిసి ప్రభును ఇంతవరకు ఆరాధించాము. దేవుని యొక్క వాక్యంలో నుండి మనము కొన్ని విషయాలు గ్రహించే వారముగా ఉందాం పిల్లరా. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువుని మనము ప్రార్థనలో అనేక సార్లు అనేక మాటలు మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడేది అని మనకందరికి తెలుసు. దేవుడు ఎందుకైనా మాట్లాడు అంత ಕಾರ್ಯವೇ ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡಲು ಕೂಡ ಮಾತನಾಡಬೇಕು ಪ್ರಿಯರೇ. ಆಮೆನ್. ದೇವರು ನಮ್ಮ ಸಂಗಡ ಮಾತನಾಡುವಾಗ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಸಿಗುವಂಥದ್ದಾಗಿದೆ, ಸಮಾಧಾನ ಸಿಗುವಂಥದ್ದಾಗಿದೆ. ಅರಸನಾದ ದಾವೀದನು ಏನು ಹೇಳ್ತಾನಂದರೆ, ದೇವರೇ ನಾನು ನಿನ್ನ ವಾಕ್ಯದ ಮೇಲೆ ಆಸೆ ಇಟ್ಟುಕೊಂಡಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ತಾನೆ. ಏನು ಹೇಳ್ತಾನೆ ಹೇಳ್ರಿ? ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಗೆ ಬರುವಾಗ ದೇವರ ಮೇಲೆ ಒಂದು ಆಸೆ ಇಟ್ಟುಕೊಂಡು ಬರಬೇಕು. దేవుని మీద మనం ఒక ఆశ కలిగి రావాలి. అందుకే భక్తుడు పాట పాడుతూ అంటాడు, ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవి విను యేసయ్యా, ప్రత్యుత్తరం ఇమ్మయ్యా అంటాడు. మనకు ఆశ లేకపోతే దేవుడు ಕೂಡ మనల్ని ಆಶೀರ್ವದಿಸಲೇడు. ನಾವೊಂದು ಆಸೆಯಿಂದ ಬರಬೇಕು. ದೇವರೇ ನೀನು ಏನಾದರೂ ಮಾಡು ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ, ನನ್ನ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನಾದರೂ ಒಂದು ಕಾರ್ಯವನ್ನು ಮಾಡು, ನನ್ನ ಸಂಬಂಧಿಕರಲ್ಲಿ ಅಥವಾ ನನ್ನ ಸ್ನೇಹಿತರಲ್ಲಿ, ಸಹೋದರ ಸಹೋದರಿ ಅವರಲ್ಲಿ ಒಂದು ಅನಾರೋಗ್ಯ ಇದೆ ಅಥವಾ ನನ್ನಲ್ಲಿ ಒಂದು ಅನಾರೋಗ್ಯ ಇದೆ, ನೀನೇನಾದರೂ ಒಂದು ಅದ್ಭುತವನ್ನು ಮಾಡು ಎಂಬುದಾಗಿ ದೇವರ ಬಳಿಗೆ ನಾವು ಬರುವಾಗ ದೇವರ ಹತ್ರ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. ಬಹಳ ಸುಲಭವಾದ ಪ್ರಾರ್ಥನೆ. ಏನಪ್ಪ ಅಂದರೆ, ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ಕರುಣಿಸು. ಬೈಬಲಲ್ಲಿ ಅನೇಕರು, ಕುರುಡನಾದ ಬರ್ತಿಮಾಯನು ಅದನ್ನೇ ಕೇಳಿದ, దావీదు కుమారనే నన్ను కరుణించు. ఇంకా మనం చూసినట్లయితే కనాను స్త్రీ ఏమని అడిగిందంటే, నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉంది, లేకపోతే నా కుమార్తెకు రోగముగా ఉంది, నా కుమార్తెకు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తూ ఉంది, మూర్ఛ వ్యాధి వస్తూ ఉంది, ప్రభువా నువ్వు నా కుమార్తెను కరుణించు అంటే యేసయ్య అంటాడు, అమ్మా పిల్లలకి ఇచ్చేటువంటి రొట్టె ముక్కల్ని కుక్క పిల్లలకి ఎలా పెడతారు అనంటే, లేదయ్యా బల్ల మీద నుంచి తిన్న రొట్టె ముక్కలు బల్ల మీద నుంచి పడతాయి కదా, టేబుల్ పైన నుంచి, ఆ రొట్టె ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదయ్యా అని అంటదామె. ఆ విశ్వాసాన్ని దేవుడు చూసి, నీవు ఇశ్రాయేలీలో చాలా గొప్ప విశ్వాసం కలిగి ఉన్నావు అని చెప్పి దేవుడు ఆమెను కొనియాడతాడు. ఆమె ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు. హల్లెలూయా. మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి ప్రార్థనలు మనము కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలకు జవాబిస్తాడు. రండి 86వ కీర్తన, మనము 86వ కీర్తన 3వ వచనం చదువుదాము. ఇంగ్లీష్లో కూడా చదవండి, తెలుగులో కన్నడలో చదవండి. 86వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణింపుము. ప్రభువా నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ వచనంలో చదివితే, దేవా నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము, నా దేవా నిన్ను నమ్ముకొని ఉన్నాను, నీ సేవకుని. ఎంత చక్కగా కీర్తన రాస్తున్నాడు చూసారా? మనం ఎవరిని నమ్ముకోవాలని చెప్తున్నాడు దావీదు ఈ వచనంలో. మనల్ని రక్షించేది ఎవరు అని చెప్తున్నాడు దావీదు ఈ వచనాల్లో. మనమేమనుకుంటామంటే, మనుష్యులు మనల్ని కాపాడతారేమో, అధికారులు మనల్ని కాపాడతారేమో, నాయకులు మనల్ని కాపాడతారేమో అని మనం అనుకుంటున్నాం. అయితే దేవుడు చెప్తున్న మాట, దావీదు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే రాసి పెట్టినటువంటి మాట ఏమిటంటే, దేవా నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను, నా ప్రాణము నువ్వేం చేయి ప్రభువా, కాపాడు. నేను నీ భక్తుడను, నేను నిన్ను నమ్ముకొని ఉన్నాను. నా దేవా
నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని రక్షించుము. మీరు ఎవరు నమ్ముకున్నారు ఉదయకాల సమయంలో? ఎవరిని నమ్ముకొని వచ్చారు దేవుని సన్నిధికి? హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనము ఎవరిని నమ్ముకొని రావాలి అంటే భూమి మీద ఏ వ్యక్తిని కాదు, దేవుని మాత్రమే మనం నమ్ముకొని రావాలి. హల్లెలూయా, దేవుని మాత్రమే. ఓన్లీ గాడ్ కెన్ డెలివర్ ఫ్రమ్ ఆల్ ద డిజాస్టర్స్ అండ్ హీ కెన్ సేవ్ ఇన్ ఆల్ అవర్ సిక్నెస్ అండ్ ప్రాబ్లమ్స్. ప్రతి సమస్యల్లో నుండి, ప్రతి అనారోగ్యములో నుండి దేవుడు మాత్రమే మనలను విడిపించడానికి, స్థిరపరచడానికి, బలపరచడానికి, హెచ్చించడానికి, ఘనపరచడానికి సామర్థ్యము కలిగిన దేవుడు. నో వన్ కెన్ ఎల్స్. ఆ దేవుడు సన్నిధిలో దావీదు అసలు గొర్రెల కాపరి ఇంత శ్రేష్టమైన మాటలు రాయడానికి కారణం ఏంటి అంటే, దావీదు దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవునితో ఉన్నటువంటి ఆ ప్రేమ. క్రైస్తత్వము అంటే ఏంటో చెప్పనా ఒక మాటలో? దేవుణ్ణి, యేసయ్యను ప్రేమించడమే ಕ್ರೈಸ್ತತ್ವ. ನಾವು ಕ್ರಿಸ್ತನನ್ನು ಅಂಗೀಕರಿಸಿದಂತಹ ಮೊದಲನೇ ಕಾರಣ ಏನಾಗಿರಬೇಕು ಗೊತ್ತಾ? ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಯೇಸುವನ್ನ ಎಲ್ಲರಿಗಿಂತ ಅಧಿಕವಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡುವಂಥದ್ದು. ಎಲ್ಲರಿಗಿಂತ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಚೆನ್ನಾಗಿ ಕೇಳಿಸ್ಕೊಳ್ರಿ, ಗಮನಿಸ್ರಿ. ಎಲ್ಲರಿಗಿಂತ ಅತ್ಯಧಿಕವಾಗಿ ನಾವು ಆತನನ್ನು ಪ್ರೀತಿಸಬೇಕು. ಪ್ರಥಮ ಸ್ಥಾನ ನಾವು ಆತನಿಗೆ ಕೊಡಬೇಕು. ಹಲ್ಲೆಲೂಯಾ. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು ಕೂಡಲೇ ಆತನಿಗೆ ಸ್ಥಾನ. ನಮಗೆ ಎಚ್ಚರವಾದಾಗೆಲ್ಲ ಆತನಿಗೆ ಮೊದಲನೇ ಸ್ಥಾನ. ನಮ್ಮನ್ನು ಬೆಳಿಗ್ಗೆ ತಟ್ಟಿ ಎಬ್ಬಿಸ್ತಾ ಇರುವಂಥದ್ದು ಆತನೇ. ಬೆಳಿಗ್ಗೆ ಎದ್ದು ಕೂಡಲೇ ಒಂದು ಮಾತು ಹೇಳಬೇಕು, ದೇವರೇ ಇವತ್ತು ನಾನು ಕಣ್ಣು ತೆಗೆದು ಎದ್ದಿದ್ದೀನಿ ಅಂದರೆ ನಿನ್ನ ಕೃಪೆ. ನನ್ನ ಮಕ್ಕಳು ಕಳೆದ ದಿನದಲ್ಲಿ ಬಾಪೂಜಿ ನಗರಲ್ಲಿ ಒಂದು ಅನಾಹುತ ನಡೆದೋಯ್ತು. ಬೆಳಿಗ್ಗೆ ಸಮಯದಲ್ಲೇ ಈ ಕಸದ ವ್ಯಾನ್ ಇರ್ತದಲ್ಲ, ಆ ವ್ಯಾನ್ ಒಬ್ಬ 5 ವರ್ಷ ಅಥವಾ 4 ವರ್ಷದ ಹುಡುಗನನ್ನ ಸಾಯಿಸಿಬಿಟ್ಟಿದೆ. ಪ್ರಾಣ ಯಾವಾಗ ಹೆಂಗೆ ಹೋಗ್ತದೋ, ದೀಪ ಆರು ಹೋದಂಗೆ ಆರು ಹೋಗ್ತಾ ಇದೆ ಈ ದಿನಗಳಲ್ಲಿ. ಸೊ ನಮ್ಮನ್ನು ದೇವರು ಇಷ್ಟು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ಅಂದರೆ ನಿಜವಾಗ್ಲೂ ಇದು ದೇವರ ಕೃಪೆ ಮಾತ್ರವೇ, ಬೇರೆ ಏನೂ ಅಲ್ಲ ಪ್ರಿಯರೇ. ಅದಕ್ಕೆ ನಮಗೆ ಸಮಯ ಸಿಕ್ಕಾಗೆಲ್ಲ ನಾವು ದಾವೀದನ ಹಾಗೆ ದೇವರನ್ನ ಕೊಂಡಾಡುವಂಥ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿರಬೇಕು, ದೇವರನ್ನು ಸ್ತುತಿಸುವಂಥವು. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ನಾವು ಕೇಳಬೇಕಾಗಿರುವಂತಹ ಏಕೈಕ ಮಾತು ಏನು ಗೊತ್ತಾ? ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು. ಈ ಪ್ರಾರ್ಥನೆ ಬಹಳ ದೇವರಿಗೆ ಇಷ್ಟವಾದದ್ದು. ದಾವೀದನಿಗೆ ಅದು ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಿದೆ. ದೇವರನ್ನ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನನ್ನನ್ನು ಕರುಣಿಸು. ದಾವೀದನು ಅರಸನು, ಆತನಿಗೆ ಎಲ್ಲ ಬಲ, ಶಕ್ತಿ, ಆತನಿಗೆ ಯುದ್ಧ ಎಲ್ಲವೂ ಕೂಡ ಆತನಿಗೆ ಗೊತ್ತಿದೆ. ಗೊಲ್ಯಾತನನ್ನು ಸಾಯಿಸಲಿಲ್ವಾ? ಅರಣ್ಯದಲ್ಲಿ ಸಿಂಹವನ್ನು ಸೀಳ್ಬಿಡಲಿಲ್ವಾ? ಕುರಿಗಳನ್ನು ತಿನ್ನುವುದಕ್ಕೆ ತೋಳುಗಳು ಎಷ್ಟೋ ಸಾರಿ ದಾಳಿ ಮಾಡಿದಾಗ ಕಾಪಾಡಲಿಲ್ವಾ? ಇಂತಹ ಒಂದು ಬಲಶಾಲಿಯಾದಂತಹ, ಬಲವುಳ್ಳಂತಹ ವ್ಯಕ್ತಿಯಾಗಿರುವ ದಾವೀದನು ಕೂಡ, ಅವನ ಅರಸನಾಗಿದ್ದು ಅವನ ಹತ್ರ ಸೈನ್ಯ ಬಲ ಸಮೂಹ ಎಲ್ಲ ಇದ್ದಾಗಿಯೂ ಕೂಡ ಅವನು ಯಾರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡ್ತಿದ್ದಾನೆ? ದೇವರ ಮೇಲೆ ಆಧಾರ ಪಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಯಾರನ್ನು ನಂಬಿಕೊಂಡಿದ್ದಾನೆ? ಯಾರನ್ನ ಆತನ ಮೊರೆ ಇಡ್ತಾ ಇದ್ದಾನೆ? ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ನಾನು ನಿನ್ನ ಭಕ್ತನು, ಐ ಆಮ್ ಯುವರ್ ಸೇಂಟ್. ದೇವರೇ, ನಾನು ನಿನ್ನ ಭಕ್ತನಾಗಿದ್ದೇನೆ, ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ನಾನು ನಿನ್ನ ನಂಬಿಕೊಂಡಿದ್ದೇನೆ, ನಿನ್ನ ಸೇವಕನನ್ನು ರಕ್ಷಿಸು. ಈ ದಿನ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಬಂದಿರುವಂಥ ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ಈ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡಿರಿ. ದೇವರೇ, ನನ್ನನ್ನು ಕಾಪಾಡು. ದೇವರೇ, ನಮ್ಮ ಬಾಪೂಜಿ ನಗರನ ಕಾಪಾಡು. ದೇವರೇ, ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯನ್ನು ಕಾಪಾಡು. ದೇವರೇ, ನಮ್ಮ ಕರ್ನಾಟಕವನ್ನು ಕಾಪಾಡು. ನಮ್ಮ ಭಾರತ ದೇಶದ ಮೇಲೆ ನಿನ್ನ ಕನಿಕರವಿರಲಿ ದೇವರೇ. ನಮ್ಮ ಸಭೆಯ ಮೇಲೆ ನಿನ್ನ ಕನಿಕರ ಇರಲಿ ದೇವರೇ. ನನ್ನ ಗ್ರಾಮದ ಮೇಲೆ ನಿನ್ನ ಕನಿಕರ ಇರಲಿ ದೇವರೇ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತವರಾಗಿರೋಣ ಪ್ರಿಯರೇ. ದೇವರು ಕನಿಕರಿಸ್ತಾನೆ ಇಲ್ವಾ? ಖಂಡಿತವಾಗಿ ದೇವರು ಕನಿಕರಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ಯಾಕೆ ನಾವು ಕನಿಕರಿಸಬೇಕೆಂದು ಕೇಳಬೇಕು? 119ನೇ ಕೀರ್ತನೆ 58ನೇ ವಚನ ಓದ್ರಿ. ವೈ ವಿ ಶುಡ್ ಆಸ್ಕ್. ಯಾಕೆ ನಾವು ದೇವರನ್ನ ಕನಿಕರಿಸು ದೇವರೇ ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಬೇಕು.
ಓದ್ರಿ 119ನೇ ಕೀರ್ತನೆ 58ನೇ ವಚನ ಬೇಗ. ಆ ಆ ఆ ఆ నీవిచ్చిన మాట చొప్పున అంటే ఎవరిచ్చినారు మాట? దేవుడే చెప్తున్నాడు, నువ్వు అడుగు, కనికరించమని నువ్వు అడుగు, నేను మాట ఇచ్చిన. దేవుడు కూడా మనకు మాట ఇచ్చాడు, నువ్వు అడుగు కనికరించమని. నేను కనికరించకపోతే అడుగు. మనం చేసే తప్పు ఏమిటంటే, ఏ శ్రమ వచ్చినా శోధనలు వచ్చినా మనము మనుషుల దగ్గరికి పరిగెత్తుకెళ్తాం. మనలో ఉన్న ప్రాబ్లమే ఇది. ఏదొచ్చినా, కొంచెం ఏదైనా ప్రాబ్లం అయిపోయినా ఏమైనా కానీ మనం చేసే తప్పు ఏమిటంటే, మనుషుల్ని చూసుకొని మనం వెళ్ళిపోతాం. అది ఏదైనా, డబ్బు విషయము కానివ్వండి, ఆరోగ్య విషయము కానివ్వండి, లేక ఏదైనా గొడవ అయినప్పుడు, లేకపోతే ఏదైనా శోధన, శ్రమ, ఏదైనా అనారోగ్యం ఏమొచ్చినా మనం మనుషుల్ని వెంబడి, లేక మనుషులు ఆశ్రయిస్తూ, మనుషులు ఏదైనా మనకు చేసేస్తారేమో అనేటువంటి దాంట్లో మనం వెళ్ళిపోతుంటాం. అయితే నేను చెప్తున్నాను, ಏದು మన ಜೀವಿತಂలో ಸಂಭವಿಸಿನ, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಏನೇ ನಡೆದ್ರು, ಏನೇ ಅಪಾಯ ನಡೆದ್ರು, ಏನೇ ಶೋಧನೆ, ಶ್ರಮೆ, ಏನೇ ಕಷ್ಟ, ಕಣ್ಣೀರು, ಅನಾರೋಗ್ಯ, ಬಾಧೆ, ಬಲಹೀನತೆ, ಎಂಥ ಒಂದು ಶ್ರಮೆ ಬಂದರೂ ನಾವು ಯಾರ ಪಾದಗಳನ್ನು ಹಿಡ್ಕೊಂಡು ಕರುಣಿಸು ಅಂತ ಕೇಳಬೇಕು? ದೇವರ ಪಾದವನ್ನು. ಯಾಕೆ ನಾವು ಕೇಳಬೇಕು ಅಂದ್ರೆ, ದೇವರೇ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾನಂತೆ. God has promised that he is going to be show mercy upon us. ದೇವರು ನಮ್ಮ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರಿಸುತ್ತಾನೆ, ನಾನು ನಿಮ್ಮನ್ನು ಕರುಣಿಸುತ್ತೇನೆ ಅಂತ ದೇವರೇ ಮಾತು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಈಗ ಮನುಷ್ಯರು ಮಾತು ಕೊಟ್ಟಾಗ ಅದನ್ನು ನೆರವೇರಿಸ್ತಾರ? ಅದನ್ನ ಮೀರಿ ನಡೀತಾರ? ನೆರವೇರಿಸ್ತಾರ? ಮನುಷ್ಯರು ಮಾತು ಕೊಟ್ಟು ಇಲ್ಲ, ಕೊಡಲ್ಲ, ಅವ್ರು ನೆರವೇರಿಸೋದಿಲ್ಲ, ಸುಮ್ಮನೆ ಮಾತಿಗೆ ಹೇಳ್ತಾರ ಅಷ್ಟೇ. ಬಟ್ ದೇವ್ರೇನ್ ಮಾಡ್ತಾನೆ ಗೊತ್ತಾ? ನಷ್ಟವಾದರೂ ಕೂಡ ಆತನು ಮಾಡಿದ ಪ್ರಮಾಣವನ್ನ ಆತನು ನೆರವೇರಿಸುವನಾಗಿದ್ದಾನೆ. ಜಾಗ್ರತೆಯಿಂದ ಕೇಳಬೇಕು. ನೀವು ಕೇಳ್ತಾ ಇದ್ದೀರಾ? ಮೈಂಡ್ ಪ್ರೆಸೆಂಟ್ ಬಾಡಿ ಅಬ್ಸೆಂಟ್, ಅಥವಾ ಬಾಡಿ ಪ್ರೆಸೆಂಟ್ ಮೈಂಡ್ ಅಬ್ಸೆಂಟ್? ಚೆನ್ನಾಗಿ ಕೇಳಬೇಕು ಪ್ರಿಯರೇ. ಹಲ್ಲೆಲೂಯ. ಆತನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾವು ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು ಎಂಬುದಾಗಿ ನಾವು ಕೇಳಬೇಕಂತೆ. ಯಾಕೆ ಕೇಳಬೇಕು ಅಂದ್ರೆ, ದಾವೀದನು ನಮಗೆ ಒಂದು ಮಾದರಿಯಾಗಿದ್ದಾನೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವ ಆ ವಿಷಯದಲ್ಲಿ. ಈ ದಿನ ವಿಶೇಷವಾಗಿ ಅನೇಕ ಭಕ್ತರು ಬೈಬಲಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರುವಾಗ ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು ಅಂತ ಕೇಳಿದಂತ ಸಂದರ್ಭಗಳು ಕೂಡ ಇದ್ದಾವೆ. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಅನೇಕ ಭಕ್ತರು, ಅನೇಕ ಸ್ತ್ರೀಯರು, ಈಗ ಹನ್ನಳು ಕಷ್ಟ ಬಂದಾಗ ಎಲ್ಲಿಗೆ ಓಡಿ ಬಂದ್ಲು? ಮತ್ತೊಬ್ಬ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಲೂಕನ ಬರೋ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಅನ್ನ ಅಂತ ಒಬ್ಬ ಸ್ತ್ರೀ ಬರ್ತಾಳೆ. ಆ ಅಮ್ಮ ಗಂಡನನ್ನು ಕಳ್ಕೊಂಡಂತಹ ಆ ದಿನ ಮೊದಲುಗೊಂಡು ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 84 ವರ್ಷ ದೇವರ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇದ್ದಾಳಂತೆ, ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ಲಿಲ್ಲ. ಅದೊಂದು ತ್ಯಾಗ, ಅದೊಂದು ಸಮರ್ಪಣೆ. ಯಾರು ಬೇಡ, ನನಗೆ ಏನು ಬೇಡ, ದೇವ್ರು ಮಾತ್ರ ಸಾಕು ಅಂತ ಹೇಳುವಂಥದ್ದು, ಅದೊಂದು ರೀತಿಯಾದ ಸಮರ್ಪಣೆ. ಹಲ್ಲೆಲೂಯ. ಆಯಮ್ಮ ಸಮರ್ಪಿಸಿಕೊಂಡು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲೇ ಇದ್ದುಕೊಂಡು ಆಯಮ್ಮ ದೇವರಿಗೆ ಸೇವೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾಳಂತೆ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ಒಂದು ಸೇವೆ. ಪ್ರೇರೆ ನೆನಪಲ್ಲಿ ಇಟ್ಕೊಳ್ರಿ, ಪ್ರೇಯಿಂಗ್ ಇಸ್ ಅ ಮಿನಿಸ್ಟ್ರಿ. ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂಥದ್ದು ಕೂಡ ಒಂದು ದೊಡ್ಡ ಸೇವೆಯಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ಈ ದಿನ ಅನೇಕ ಸೇವೆಗಳು ಅಭಿವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇರುವಂತ ಕಾರಣ, ಅದರ ಹಿನ್ನೆಲೆ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, ಈಗ ನೀವು ಬಂದಿದ್ದೀರಲ್ಲ ಪ್ರಾರ್ಥನೆಗೆ, ನಿಮ್ಮಂತ ಸ್ತ್ರೀಯರ ಪ್ರಾರ್ಥನೆಯೇ. ಹಲ್ಲೆಲೂಯ. ಸೊ ನಾವು ಒಂದು ವಿಷಯ ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು, ಕರ್ತನ ಸನ್ನಿಧಾನದಲ್ಲಿ ಇರುವಂತ ನಾವುಗಳು ಒಂದು ವಿಷಯ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ದೇವರು ಹೇಳಿದಾನೆ ಆತನು ಕರುಣಿಸು ಎಂಬುದಾಗಿ, ದೇವರು ಕರುಣಿಸುತ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ, ಆತನು ಕರುಣಿಸುತ್ತಾನೆ. ಈಗ ಆತನು ಕರುಣಿಸುತ್ತಾನೆ ಅಂತ ಗೊತ್ತಿದ್ದು ಕೂಡ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ, ನಾವು ಆತನಿಗೆ ಮೊರೆ ಇಡ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ, ಸಮಸ್ಯೆ ಯಾರ್ದು? ದೇವ್ರದ? ನಮ್ದೇ. ನಮ್ಮ ಸಮಸ್ಯೆ ಅದು. ನಾವು ಅದಕ್ಕಾಗಿ ದೇವರೇ ಇಷ್ಟು ದಿನ ನಿನ್ನ ಕರುಣಿಸಿ ಅಂತ ಕೇಳಲಿಲ್ಲ, ನಮ್ಮನ್ನ ನಾವು ಏನೇನೋ ಪ್ರಯತ್ನ ಮಾಡಿದ್ದೇವೆ, ಬಟ್ ನೀನೇ ನಮ್ಮನ್ನ ಕರುಣಿಸುವಾತನಾಗಿದೆ ಅಂತ ಈ ದಿನ ಗೊತ್ತಾಗಿದೆ. ನೀನು ನಮ್ಮನ್ನ ಕನಿಕರಿಸು ದೇವರೇ. ಹಲ್ಲೆಲೂಯ, ಹಲ್ಲೆಲೂಯ. ಯಾವಾಗ ಆತನ ಕರುಣೆ ನಮಗೆ ಅವಶ್ಯಕತೆ ಆಗಿರ್ತದೆ ಹೇಳ್ರಿ? ಯಾವಾಗ? ಕಷ್ಟ ಕಾಲದಲ್ಲಿ. ಇನ್ನು
ఆపత్కాలంలో, ఇంకా ಮನುಷ್ಯಕ್ಕೆ ಬಾಧ వచ్చినప్పుడు, ఇంకా ಎప్పుడు ಯಾವಾಗ ಆತನ ಕರುಣೆ ನಮಗೆ ಬೇಕು ಅನಿಸ್ತದೆ? ಉತ್ತರ ಕೊಡಿ. ಒಬ್ಬೊಬ್ರು ಒಂದೊಂದು ರೀತಿಯಾಗಿ ಉತ್ತರ ಕೊಡಿ. ವಾಕ್ಯದಲ್ಲಿಂದ ನಾವು ನೋಡೋಣ ಪ್ರಿಯರೇ. 6ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನ ಓದ್ರಿ ಬೇಗ. ನಾನು ಬೇಗನೆ ಮುಗಿಸ್ತೇನೆ, ಪ್ರಾರ್ಥನೆಗೆ ನಾವು ಹೋಗೋಣ ಪ್ರಿಯರೇ. ಮುಂಚೆ ಬೇಗ ಓದ್ರಿ. 6ನೇ ಕೀರ್ತನೆ 2ನೇ ವಚನ. ಯೆಹೋವನೇ అమ్మ దాన్ని తెలుగులో ఒకసారి చదవండి. యెహోవా ఏమై ఉన్నాను? నేను కృషించి ఉన్నాను. అదిగో చూడండి, ఎప్పుడు మనకు కరుణ కావాలి? కృషించినప్పుడు. కృషించేదంటే ఏంటి చెప్పండి? బాధ మీద బాధ, నిందల మీద నిందలు, కష్టాల మీద కష్టాలు, ఇంట్లో నెమ్మది లేక, బయట నెమ్మది లేక, ఎక్కడికి పోయినా మనకు సమాధానం లేక, అన్నీ ఇలా జరిగేటప్పుడు అనారోగ్యం కూడా మనకు వచ్చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే, యోబును మనం అడిగితే యోబు బాగా చెప్తాడు. యోబు బైబిల్లో యోబును అడిగితే యోబు గారు బాగా చెప్తారు మనకు. బైబిల్లో అడగాలి మనం కొంతమందిని, ఏం జరిగింది నీకు అని. ఆయన అంటాడు, 10 మంది పిల్లలు ఒకేసారి చచ్చిపోయారయ్యా నాకు. ఎంతమంది అంట? ఒక్కరు చచ్చిపోతేనే ఆ ఏరియా అంతా ఎంత బాధలో ఉంటుందో. ఒక్కరు చచ్చిపోతే ಒಬ್ಬರು ಸತ್ತೋದ್ರೇನೆ ಆ ಮನೆಯಲ್ಲಿ 1 ತಿಂಗಳು 2 ತಿಂಗಳು 3 ತಿಂಗಳವರೆಗೂ ಸರಿಯಾಗಿ ಊಟ ಮಾಡಲ್ಲ, ಸರಿಯಾಗಿ ನಿದ್ದೆ ಮಾಡಲ್ಲ, ಏನೇನೋ ಮನಸ್ಸಲ್ಲಿ ಬೇಜಾರು. ಅಯ್ಯೋ ಅವ್ರು ಇದ್ರಲ್ಲಪ್ಪ, ಹೋಗ್ಬಿಟ್ರಲ್ಲಪ್ಪ ಅನ್ನೋದೊಂದು ನೋವು. ಈಗ ವಯಸ್ಸಾದವರು ಹೋದ್ರೆ ಅಷ್ಟೇನು ಇರಲ್ಲ. ಇನ್ನು ಯವನಸ್ಥರು ಮದುವೆ ಆಗ್ಲಿಲ್ಲ, ಒಬ್ರು ಸತ್ತೋದ್ರೆ ಏನೋ ಯೋಬನು ಸಹಿಸ್ಕೊಳ್ಬಹುದು. 10 ಜನ ಒಂದೇ ಸಾರಿ ಸತ್ತೋಗಿದ್ದಾರೆ. ಯಾವ ಜ್ವರ, ನೆಗಡಿ, ಕೆಮ್ಮು, ವಾಂತಿ, ಭೇದಿ ಏನೂ ಇಲ್ಲ, ಯಾವ ಅನಾರೋಗ್ಯ ಇಲ್ಲ, ಒಂದೇ ಜನ ಸತ್ತೋದ್ರು. ಸರಿ, ಇವ್ರನ್ನ ಸಮಾಧಿ ಮಾಡ್ಬೇಕಂತ ಎಲ್ಲ ರೆಡಿ ಮಾಡಿ ಇಟ್ಕೊಂಡಿದ್ರೆ ಯೋಬನು ಮತ್ತೊಬ್ಬನು ಹೇಳ್ತಾನೆ, ನಿನ್ನ ಒಂಟೆಗಳೆಲ್ಲ ಸತ್ತೋದವಯ್ಯ. ಯೋಬನಿಗಿದ್ದ ಒಂಟೆಗಳು ಎಷ್ಟು ಗೊತ್ತಾ? 400 ಒಂಟೆ. ಅಯ್ಯ, ನಿನ್ನ ಪಶುಗಳೆಲ್ಲ ಸತ್ತೋದವು. ಈಗೆಲ್ಲ ಕಾರು ಇವೆಲ್ಲ ಆಸ್ತಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ಹಳೇ ಕಾಲದಲ್ಲಿ ಆಸ್ತಿ ಏನು ಗೊತ್ತಾ? ಹಸುಗಳು, ದನ ಕುರಿಗಳು. ಈಗಿನವರೆಗೂ ಹಳ್ಳಿ ಊರಲ್ಲಿ ಆಸ್ತಿ ಏನು ಗೊತ್ತಾ? ನಾನು ಒಂದ್ಸಾರಿ ಮೊನ್ನೆ ಸಂಡೂರು ಕೂಡ್ಲಿಗೆ ಅದನ್ನು ಕೂಡ್ಲಿಗೆ ದಾಟ್ಕೊಂಡು ನಾನು ಬರುವಾಗ ಒಬ್ಬ ಆತನಿಗೆ 30 ಎಮ್ಮೆಗಳಿದಾವೆ. 30 ಎಮ್ಮೆ. ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತ ಗೊತ್ತಾ ಅವನ ಊರಲ್ಲಿ. ಯಾಕೆ ಹೇಳ್ರಿ? ಆ 30 ಎಮ್ಮೆಲಿ ಒಂದು 10 ಜರ್ಸಿ ಯಾವ ಇದಾವ. ಜರ್ಸಿ ಏನಂತಾರೆ? ಜರ್ಸಿ ಎಮ್ಮೆ ಅಂತಾರ, ಆಕಳ ಅಂತಾರ. ಫಾರಂ ಜರ್ಸಿವು ಮಾಮೂಲಾಗಿ ಕೊಡಲ್ಲ ಹಾಲು. ಆ ಹಾಲು ಕೂಡ ಶ್ರೇಷ್ಠವಾದ ಹಾಲು. ಅವನು ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತ. ಯೋಬನು ಕೂಡ ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತನಾಗಿದ್ದ. ಒಂದು ಕಡೆ ಮಕ್ಕಳು ಸತ್ತೋದ್ರು, ಒಂದು ಕಡೆ ಆಸ್ತಿ ಎಲ್ಲ ಹೋಯಿತು. ದನ ಕರುಗಳು, ಪಶು, ಮೇಕೆ, ಮಂದೆ, ಒಂಟೆಗಳು ಎಲ್ಲ ಹೋದು. ಒಂದೇ ದಿನ ಹೋಗಿದ್ದೀವೆಲ್ಲ. ಎಷ್ಟು ದಿನ? ಒಂದೇ ದಿನ. కృషించినప్పుడు అనేటువంటిది యోబుకు చాలా చాలా అన్వయిస్తుంది. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, ಯೋಬನಿಗೆ ಇಲ್ಲಿಂದ ಹಿಡ್ಕೊಂಡು, ತಲೆಯಿಂದ ಹಿಡ್ಕೊಂಡು ಕಾಲಿನವರೆಗೂ. ನಿಮ್ಗೆ ಯಾರಿಗಾದ್ರೂ ಸಂಕೋಚ ಇಲ್ಲದೆ ಹೇಳ್ರಿ, ನನಗೆ ಕೂಡ ಅವಾಗವಾಗ ಇಚ್ಚಿಂಗ್ ಇರ್ತದೆ. ಯಾರಿಗಾದ್ರೂ ಇಚ್ಚಿಂಗ್ ಆಗಿದೆನಾ? ಇಚ್ಚಿಂಗ್ ಅಂದ್ರೆ ಕೆರ್ತದಂಥದ್ದೇನಾದ್ರೂ ಆಗಿದೆನಾ ನಿಮಗೆ? ಸ್ಕಿನ್ ಅಲರ್ಜಿ ಅಂತಾರಲ್ಲ, ಆಗಿದೆನಾ? ಚೆನ್ನಾಗಿರ್ತತ, ನೋವಿರ್ತತ? ನೀರು ಹಾಕೋಣ ಟೈಮ್ನಲ್ಲಿ ಜಾಸ್ತಿ, ಸ್ನಾನ ಮಾಡೋ ಟೈಮ್ನಲ್ಲಿ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಕೆರೆದು ಬಿಡ್ತೀವಿ ನಾವು. ಎಲ್ಲ ಹೋಗ್ಲಿ ಗಲೀಜೆಲ್ಲ ಅಂತ. ಅದೆಲ್ಲ ನಾವು ಕೆರೆದ ಮೇಲೆ ಅದು ಸ್ಕಿನ್ ಅಲರ್ಜಿ ಎಲ್ಲ ಆದ್ಮೇಲೆ ಮತ್ತೆ ನಾವು ಏನನ್ನ ಚೆನ್ನಾಗಿರೋಣ ಅಂತಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿರೋಕೆ ಬಿಡಲ್ಲ ಅದು ಅಲರ್ಜಿ. ಆದರೆ ಯೋಬನಿಗಿದ್ದಂಥ ಅಲರ್ಜಿ ಏನು ಗೊತ್ತಾ? ತಲೆಯಿಂದ ಹಿಡಿದು ಕಾಲಿನವರೆಗೂ ಹುಣ್ಣುಗಳಾಗ್ಬಿಟ್ಟಿದ್ವಂತೆ. ನಮಗೆ ಬರೀ ಅಲರ್ಜಿ ಅಂದ್ರೇನೆ ಎಷ್ಟೋ ನಮಗೆ ಅಲರ್ಜಿ ಆಗ್ಬಿಡ್ತದೆ. ಅಲರ್ಜಿನೇ ನಮಗೆ ಅಲರ್ಜಿ, ಹೌದಾ ಇಲ್ರಿ? ಆದರೆ ಯೋಬನಿಗೆ ತಲೆಯಿಂದ ಹಿಡಿದು ಕಾಲಿನವರೆಗೂ ಏನೆಲ್ಲ ಹುಣ್ಣುಗಳಾಗ್ಬಿಟ್ಟಿದ್ವು. ಇಲ್ಲಿ ಕೆರೆದ್ರೆ ಇಲ್ಲಿ ಕೆರಿತಾನೆ, ಇಲ್ಲಿ ಕೆರೆದು ಇಲ್ಲಿ ಕೆರಿತಾನೆ, ಇಲ್ಲಿ ಕೆರಿತಾನೆ. ಹೆಂಡ್ತಿ ಬಾಮ್ಮ ಕೆರಿ ಬಾಮ್ಮ ಅಂದ್ರೆ ಆಯಮೇನಂತಳ ಗೊತ್ತಾ? ಕೆರೆದು ನನಗೆ ಸಾಕಾಗೈತಲ್ಲೋ, ಸತ್ತೋಗಿ ಎಲ್ಲ ನಂಬ್ತಾಳ ಆಯಮ್ಮ. ಸತ್ತೋಗು, ನಿನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ನೀನು ನೋಡಕ್ ಆಗವಲ್ತು. ಒಂದು ಕಡೆ ಮಕ್ಕಳು ಸತ್ತೋಗ್ಯಾರ, ಒಂದು ಕಡೆ ಆಸ್ತಿ ಹೋಗೈತೆ. ಒಬ್ರ ಹೋದ್ರೆ ಸಹಿಸ್ಕೋಬಹುದು ನಾನು ಹೆಂಗನ್ನಾದ್ರು. ಈಗ ನೀನು ಕೂಡ ಸಾಯೋ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಬಂದ್ಬಿಟ್ಟಿದ್ಯಾ. ಈ ರೋಗ ಏನ್ ನಮಗಿದು, ಬಿಡು, ಆ ದೇವ್ರು ಬೇಡ, ಏನ್ ಬೇಡ ನಮಗೆ, ಬಿಡು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. ಅದರಿಸ್ತಾನೆ ಯೋಬ, ಏಯ್ ಮುಚ್ಚ ಬಾಯ್, ಹುಚ್ಚಿ,
ದೇವ್ರ ಆಶೀರ್ವಾದ ಮಾಡಿದಾಗ ಮಾತ್ರ ದೇವ್ರು 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 ಅನ್ಬೇಕಾ, ಏಸೈ ಅನ್ಬೇಕಾ? ದೇವ್ರು ಶಪಿಸಿದಾಗ ಅನ್ಬಾರ್ದ? ಇಲ್ಲ. ನನ್ನ ಜೀವನದಲ್ಲಿ ಏನೇ ಆಗಲಿ, ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ, ನಮ್ಮ ಕುಟುಂಬದಲ್ಲಿ ಏನೇ ಆಗಲಿ, ದೇವರಿಗೆ ಮಹಿಮೆ. ಹಿಂಗೆ ಹೇಳಕ್ ಆಗ್ತದ ನಮಗೆ? ಹಿಂಗೆ ಹೇಳಕ್ ಆಗ್ತದ ನಮಗೆ? ಅಸ್ಸಲ್ ಹೇಳಲ್ಲ ನಾವು. ಸ್ವಲ್ಪ ಏನಾದ್ರೂ ಅನಾರೋಗ್ಯ ಬಂದೈತಂದ್ರೆ ಎಲ್ಲೇದಾನ ದೇವರು, ಎಲ್ಲೇದಾನ? ಮತ್ತೆ ದೇವ್ರು ಎದಾನ? ಇಲ್ಲ. 2 ಲಕ್ಷ ಮಕ್ಕಳು ಉಂಟ, ಇಟ್ಲಿಂದ ಕೈತಾ ಇದೇನಾಕಿ? ಬಹು ಬೇಗ ಬಂದ್ಬಿಡ್ತದೆ ನಮಗೆ ಅಂತ ಮಾತು ಬಾಯಲ್ಲಿ, ಬಹು ಬೇಗ. ನೀನು ಅದನ್ನು ಹೇಳುವಾಗ ಸೈತಾನನಿಗೆ ಎಷ್ಟು ಸಂತೋಷ. ಹೌದು, ಇದು ನಿನ್ನ ಬಾಯಿಂದ ಬರ್ಬೇಕಂತೇನೆ ನಾನು ಇವೆಲ್ಲ ಮಾಡಿದ್ದು. ಅದೇ ಟೈಮ್ನಲ್ಲಿ ನೀನು ಯೋಬನ ಹಾಗೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಈ ಹೊಟ್ಟೆ ನೋವು, ತಲೆನೋವು, ಕೈಕಾಲು ನೋವು, ಏನು ಅನಾರೋಗ್ಯ, ಫಿಟ್ಸು, ಇದೆಲ್ಲ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ ಅಂತನೂ ನಾನು ಹೇಳ್ತೀನಿ. ಸೈತಾನನಿಗೆ ಹುಚ್ಚಿಡಿತೈತೆ. ಏನಪ್ಪ ಇಂಥ ಪರಿ ಅನಾರೋಗ್ಯ ಆದರೂ ಕೂಡ ನನ್ನನ್ನು ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ ಅಂತ ದೇವರಿಗೆ ಸಂತೋಷ ಆಗ್ತದೆ, ಸೈತಾನನಿಗೆ ಹುಚ್ಚಿಡಿತದೆ. ಏನಂತ ಗೊತ್ತಾ? ಇಂಥ ಪರಿ ಅನಾರೋಗ್ಯ ಆದರೂ ಕೂಡ ದೇವರನ್ನ ಕೊಂಡಾಡ್ತಾರಲ್ಲ ಇವರು, ಇದೆಂಥ ಜನರು ಇವರು, ವಿಶ್ವಾಸಿಗಳು. ಹೌದು, ದೇವರು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಏನೇ ಮಾಡಿದ್ರು ನಾವು ದೇವರನ್ನ ಎಂದಿಗೂ ಕೂಡ ದೂಷಿಸಬಾರದು ಪ್ರಿಯರೇ. ದೇವರ ಸನ್ನಿಧಿಯನ್ನು ಬಿಡಬಾರದು. ಯಾರು ಏನೇ ಅನ್ನಲಿ, ఏనే మాట్లాడలి, ఏనే కష్ట సంకట నోవులు బరలి, మనము కృషించినప్పుడు నన్ను కరుణించుము అని మనం ప్రార్థన చేయాలి. మీరు ఎవరైనా కృషించారా ఈ రోజున? ಯಾರಾದರೂ ನೀವು ಕುಗ್ಗಿ ಹೋಗಿದ್ದೀರಾ? ಕನ್ನಡದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಆ ಮಾತು ಕುಗ್ಗಿ ಹೋಗಿದೆ ಅಂತ ಇದೇನಾ ಮಾತು? ಕನ್ನಡದಲ್ಲಿ ಹೋದ್ರೆ 2ನೇ ವಚನ, ಯೆಹೋವನೇ ಕರುಣಿಸು, ಏನಾಗಿದ್ದೇನೆ? ನಿಶ್ಶಕ್ತನಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ. ಹೌದು, ಈ ಸತೀಶ್ ಅಂತ ನಮ್ಮ ಬಳ್ಳಾರಿಯಲ್ಲಿ ಒಂದು ಹಾಡು ಬರೆದಿದ್ದಾರೆ, ಬದುಕುವುದಾದರೆ ಅಂತ. ಕೇಳಿದಿರಿ ನೀವು ಹಾಡೋದು? ಅವನು ಬರೆದಿದ್ದೆ. ಫ್ರೆಂಡ್, ನನಗಿಂತ ಚಿಕ್ಕವನು ಫ್ರೆಂಡ್ ಅವನು. ಆತ ಏನು ಬರೀತಾನಂದ್ರೆ, ಈ ಬಾಳ ನಾವೆಗೆ 100 ಅಲೆಗಳು ಬಂದು ಬಂದು ತಾಕುತ್ತಿವೆ. ನಾನು ಏನು ಆತನ ಬರಿದು ಹೇಳ್ತಾನೆ, ಈ ಜೀವ 10 ಸಾಕಾಗಿದೆ ಅಂತಾನೆ. ನಾನು ಕೇಳಿದವನ್ನ, ಹೆಂಗ್ ಬರೆದು ಈ ಹಾಡು ಅಂತಂದು, ಹೆಂಗ್ ಬರೆದು ಈ ಹಾಡು ಅಂತಂದು ನಾನು ಅವ್ನು ಕೇಳಿದೆ. ಒಂದು ಪಾಸಸ್ ಮಿಡಲ್ಲಿ ಏನಿಲ್ಲಣ್ಣ, ಒಂದು ಸಾರಿ ಕಷ್ಟ, ದುಃಖ, ವೇದನೆ, ನಿಂದೆಗಳು ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಟ್ಟೋಣ, ಹಂಗೇ ಹತ್ಕಂತ ಹಂಗೇ ಮಲ್ಕೊಂಬಿಟ್ಟಿರೋಣ. 10 ಸಾಕಾಗಿದೆ ಅಂದರೆ ಅದೇ ನೋಡ್ರಿ. ಯಾವಾಗ ನಿಮಗೆ ಆಗೈತಾ ಹಂಗ? ಈಗ ನಿಮ್ಮ ಮಕ್ಕಳು ಯಾವಾಗಾದರೂ ನೀವು ಚೆನ್ನಾಗಿ ಹಠ ಮಾಡಿದಾಗ ರಪ್ಪ ಹೊಡೆದಿರ್ತೀರಿ ನೀವು. ಅದು 10 ಊಟ ಮಾಡ್ಲಾರ್ದಾಗ ಹಂಗೆ ಮಕ್ಕಂದಿರ್ತೈತೆ. ಯಾವಾಗ ಆಗೈತೆ ಅಂತದ್ದು ನಿಮಗೆ? ಮಕ್ಕಳು ಯಾವಾಗ ಆಗ್ಯಾರ? ಇವಾಗ ಕೈಗೆ ದೊಡ್ಡವ್ರು ಕೈಗೆ ಬಂದಾರ ಬಿಡ್ರಿ, ಅದು ಬೇರೆ ಮಾತು. ಸಣ್ಣವ್ರಿದ್ದಾಗ ಯಾವಾಗನ ಆಟ ಆಡಕ್ಕೆ ಕಳಿಸಿಲ್ಲ ಅಂತ ಹೊಡೆದಾಗ 10 ಊಟ ಬಿಟ್ಟು ಹಂಗೆ ಮಕ್ಕಂದಿರ್ತಾನೆ. ಹಂಗೆ ಶಾರೋನ್ ಭಾಳ ಸಾರಿ ಮಾಡ್ಯಾನ, ಕ್ರಿಕೆಟ್ ಆಡಕ್ಕೆ ಬಿಟ್ಟಿಲ್ಲ ಅಂಥೇಳಿ ಶಾರೋನ್ ಭಾಳ ಸಾರಿ ಮಾಡ್ಯಾನ. ಹಂಗೆ ಭಂಗ ಮಾಡ್ಬೇಕು ಸಾಹೇಬ್ರು ನಾವು. ಊಟ ಮಾಡಪ್ಪ, ಊಟ ಮಾಡಲ್ಲ ಅವನು, ಭಂಗ ಮಾಡ್ಬೇಕು ಅವನು. ಕಾಲು ಹಿಡ್ಕೊಳೋದೊಂದೇ ಕಡಿಮೆ ಅಷ್ಟೇ. ತಿಂತಾನೆ. ಆಮೇಲೆ ಯಾವಾಗ ತಿಂತಾನಂದ್ರೆ, ನನ್ನ ಕೈನಲ್ಲಿ ಒಂದು ಬರಬೇಕು ಆಯುಧ, ಅವಾಗ ತಿಂತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಆದರೆ ಏನು ಹೇಳ್ತಾನಂದ್ರೆ, ನಾನು ನಿಶ್ಶಕ್ತನಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ. ಏನಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೇನೆ ಹೇಳ್ರಿ? ನಾನು ನಿಶ್ಶಕ್ತನಾಗ್ಬಿಟ್ಟಿದ್ದೆ. ನಿಶ್ಶಕ್ತನ ಪದಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ, ನಿಮಗೆ ಯಾರಿಗಾದರೂ ಒಂದು ತಿಂಗಳು ಕೆಮ್ಮು ಹಿಡ್ಕೊಂಡೈತಾ? ತಿಂಗಳು ಹಿಡ್ಕೊಂಡಿದ್ರು ಕೇಳ್ರಿ ಹೆಂಗಿರ್ತೈತೆ. ಅವ್ರು ಅಂತಾರೆ, ಕೆಮ್ಮಿ ಏನಾಗೈತೆ, ಕೆಮ್ಮಕ ಇನ್ನು ಉಸಿರೇ ಇಲ್ಲ, ಕೆಮ್ಮಕ ನಿಶ್ಶಕ್ತಿ ಅಂಟೆ ಅದಿ. ಸೊ ನಾವು ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಅಂತಹ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ಮೊರೆ ಇಡಬೇಕು ಪ್ರಿಯರೇ. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಷ್ಟು ಮಾತ್ರ ಅಲ್ಲ, 31ನೇ ಕೀರ್ತನೆ 9ನೇ ವಚನ ಓದ್ರಿ. 31ನೇ ಕೀರ್ತನೆ 9ನೇ ವಚನ ಬೇಗ. 39 9ನೇ ವಚನ. ಯೆಹೋವ 31 9 ಕರೆಕ್ಟ್ ಓದ್ರಿ. ಯೆಹೋವ నేను ఇరుకున పడి ఉన్నాను. ಯಾವಾಗ ದೇವರನ್ನ ಕರುಣಿಸು ಅಂತ ಕೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಹೇಳ್ರಿ? ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ. ಕನ್ನಡದಲ್ಲಿ ಹೋದ್ರೆ ಆ ಮಾತನ್ನ, ಯೆಹೋವನೇ ಕರುಣಿಸು, ಕಷ್ಟದಲ್ಲಿ ಬಿದ್ದಿದ್ದೇನೆ,
ತೆಲುಗು ಬೈಬಲಲ್ಲಿ ಓದುವುದಾದರೆ ಇರುಕುನ ಪಡಿ ఉన్నాను, ಇರುಕುನ ಪಡಿ ఉన్నప్పుడు నన్ను కరుణింపుము. హల్లెలూయా. మనము కొన్నిసార్లు ఇరుకులో పడుతుంటాం. ఏంటో తెలుసా? ఎగ్జాంపుల్, ఎవరో ఒకరికి మీరు ఏదో ఒక 2 లక్షల రూపాయలు ఇప్పించినారు అనుకోండి, ఆడు కట్టకుండా సతాయించినాడు, మీరే దానికి ష్యూరిటీ వేసింటారు. వాళ్ళు ಅವ್ರು ಕಟ್ಟಲಿಲ್ಲ ಅಂದರೆ ನನ್ನ ನಿನ್ನ ಕೇಳು, ನಾನು ಅದನ್ನು ಇದು ಮಾಡ್ತೀನಿ ಅಂತ. ಈಗ ಅವ್ನು ಕಟ್ಲಾರ್ದಂಗೆ ಸ್ವಿಚ್ ಆಫ್ ಮಾಡಿರ್ತಾನೆ ನಂಬರ್. ನಿನ್ನ ಏನು ಮಾಡ್ತಾರೆ ಅವರು? ನೀನು ಕಟ್ಟಮ್ಮ. ನಾನೇ ಕಟ್ಬೇಕಂತೀಯ ನೀನು? ಅವತ್ತು ಅನ್ನಕ್ಕೆ ಚಾನ್ಸೇ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. ನೀನು ಯಾಕೆ ಹೇಳ್ರಿ? ನೀನೇ ಅಲ್ಲ ಬಂದು ಇಸ್ಕೊಟ್ಟಿದ್ದು. ಯಾವುದಾದ್ರೂ ನೀವು ಸಿಗಾಕೊಂಡಿರಿ ನೋಡ್ರಿ, ಇವತ್ತು ದೇವ್ರ ಹತ್ರ ಕರುಣಿಸು ದೇವ್ರೆ ಅಂತ ಕೇಳ್ರಿ. ಅದು 5,000 ಆಗಿರಲಿ, 5 ಲಕ್ಷ ಆಗಿರಲಿ. ಪ್ರೈಸ್ ದಿ ಲಾರ್ಡ್. ಅದಕ್ಕೆ ವ್ಯವಹಾರ ಮಾಡೋ ಟೈಮ್ನಲ್ಲಿ ನಾವು ಕರೆಕ್ಟಾಗಿ ವ್ಯವಹಾರ ಮಾಡಬೇಕು. ನಾವೇನು ಮಾಡ್ತೀವಿ ಅಂದರೆ, ನಮ್ಗೆ ಗೊತ್ತಿದ್ರೆ ಸರ್, ನಮ್ಗೆ ಗೊತ್ತಿರೋ ಪರಿಚಯವರೇ, ಸ್ನೇಹಿತರೆ, ಬಂಧುಗಳೇ, ಅದು ಇದು ಅಂತೀವಿ. ನಾನು ಹೇಳ್ತೀನಿ, ಸ್ವಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಗೆ ಇವತ್ತಿನವರೆಗೂ ಅದು ಪಂಚಾಯಿತಿ ನಡೆಯಕತ್ತದೆ, ಕೋರ್ಟಲ್ಲಿ ಇದೆ. ಈಗ ಸ್ವಂತ ಬಾಮೈದನಿಗೆ ಭಾವ 10 ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಕೊಟ್ಟಿದ್ದಂತೆ. ಎಷ್ಟು ಲಕ್ಷ? ಇವತ್ತು ಆತ ಕೈ ಎತ್ತಿಬಿಟ್ಟಾನ. ಈಗ 10 ಲಕ್ಷ ಕೊಟ್ಟ ಆತ ಎಲ್ಲಿ సిగాకండని ಹೇಳ್ರಿ? ఇరుక్కున్నాడు ఆయన. 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10,000 కాదు, 20,000 కాదు, పోన్లే అనేకి 10 లక్షలు. మనకి ఎక్కడైనా 2 సైట్లు దొరికిస్తాయి, లేదా ఒక సైట్ అయినా దొరుకుతుంది మనకి. ಆ ದುಡ್ಡು ಸಿಗಾಕೊಂಡ್ಬಿಟ್ಟಿದೆ. ಅದು ಇರುಕುలో ಪಡಿ ఉన్నాను, నన్ను ಕಾಪಾಡುము. ಮತ್ತೊಂದು ವಚನ ಓದೋಣ ಪ್ರಿಯರೇ. ಯಾವಾಗಂದ್ರೆ 41ನೇ ಕೀರ್ತನೆ 4ನೇ ವಚನ, ಅಲ್ಲೇ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋದು 41:4. 3ನೇದು, ಯಾವಾಗ ನಾವು ಆತನ ಕರುಣೆ ನಮಗೆ ಅವಸರ ಆಗಿರ್ತದಂದ್ರೆ, ಓದ್ರಿ 41:4. యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, కరుణింపుము నా ప్రాణమును అని. ప్రైజ్ ది లార్డ్. మనకి ఎప్పుడు కావాలి చెప్పండి ఆయన కరుణ? స్వస్థత లేనప్పుడు. మీలో ఎవరైనా మీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారా? స్వస్థత లేకుండా ఉన్నారా? ఎవరైనా మీ వాళ్ళు, మీ పిల్లలు, మీ బంధువులు ఎవరైనా స్వస్థత లేకుండా ఉన్నారా? ఈరోజు ఆయన అడగండి, ದೇವಾ ನನ್ನು ಕರುಣಿಸು. ನಿಮ್ಮ ಮನೇಲಿ ಯಾರಿಗಾದ್ರೂ ಸ್ವಸ್ಥತೆ ಇಲ್ವಾ? ನಿಮ್ಮ ಮಕ್ಕಳಲ್ಲಿ ಯಾರಿಗಾದ್ರೂ ಅನಾರೋಗ್ಯ ಇದೆನಾ? ಕೇಳ್ರಿ ದೇವರನ್ನ. ದೇವರೇ, ನನ್ನ ಬಂಧು, ನನ್ನ ಮಿತ್ರರು, ನನ್ನ ಮಕ್ಕಳು, ನನ್ನ ಮೊಮ್ಮಕ್ಕಳಲ್ಲಿ, ನನ್ನವರಲ್ಲಿ ಬೇರೆ ದೇವರೇ ಇಂಥ ಒಂದು ಅನಾರೋಗ್ಯ ಇದೆ, ಅವರನ್ನ ಗುಣಪಡಿಸು ಅಂತ ಹೇಳಿ ಇವತ್ತು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು. ಕರುಣಿಸು. ನಮಗೆ ಅನಾರೋಗ್ಯ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮನ್ನ ಕರುಣಿಸುವವರು ಯಾರು ಹೇಳ್ರಿ? యేసయ్యే. ఆతనిగే ನಾವು ಕೇಳಬೇಕು, ದೇವರೇ ಕರುಣಿಸು ಅಂತ. మొదటిగా మనము కృషించినప్పుడు దేవుని కనికరము మనకు కావాలి అని అడగాలి. రెండోది, మనము ఇరుకున ఉన్నప్పుడు, మొదటిది ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి. ಮೊದಲನೇದು ಯಾವುದು? ಕುಗ್ಗಿ ಹೋದಾಗ ಅಂತ ಹೇಳ್ರಿ ಅಷ್ಟೇ ಕನ್ನಡದಲ್ಲಿ. ಮೊದಲನೇದು ಯಾವುದು? ಕುಗ್ಗಿ ಹೋದಾಗ. ಎರಡನೇದು ಯಾವುದು? ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಸಿಲುಕಿಕೊಂಡಿರುವಾಗ. ಮೂರನೇದು ಯಾವುದು ಗೊತ್ತಾ? ಸ್ವಸ್ಥತೆ ಇಲ್ಲದೆ ಇರುವಾಗ, ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿರುವಾಗ ನಮಗೆ ಆತನ ಕರುಣೆ ಏನಾಗ್ತದೆ? ಆತನ ಕರುಣೆ ಸಹಾಯ ಮಾಡುತ್ತದೆ. ಆತನಿಗೆ ನಾವು ಕೇಳಬೇಕು, ನಮ್ಮ ಬಾಯಿ ತೆರೆದು, ದೇವರೇ ನೀನು ಕರುಣಿಸು, ದೇವರೇ ನೀನು ಕನಿಕರಿಸು ಅಂತ ನಾವು ಕೇಳಬೇಕು. ಯಾರಾದ್ರೂ ಹಾಸ್ಪಿಟಲಲ್ಲಿ ಇದ್ದಾರಾ? ಮೊಣಕಾಲೂರಿ, ದೇವರೇ ಕರುಣಿಸು ಅಂತ ಕೇಳು, ದೇವರು ಸಹಾಯ ಮಾಡ್ತಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಮತ್ತೊಬ್ಬ ವ್ಯಕ್ತಿಯನ್ನು ನಾವು ನೋಡೋಣ ಪ್ರಿಯರೇ. ಮತ್ತೊಂದು ಪ್ರಾರ್ಥನೆ ಕರುಣಿಸು ಎಂಬುದಾಗಿ ಕೇಳಿದಂತ ನಾವು ನೋಡೋಣ. 56ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನ ಓದ್ರಿ. 56ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನ. 56ನೇ ಕೀರ್ತನೆ 1ನೇ ವಚನ ಓದ್ರಿ ಬೇಗ. దేవా నన్ను కరుణింపుము. మనుష్యులు, అబ్బో, అవును, మనుష్యులు అపాయములో ఉన్నప్పుడు దేవుని కనికరము కావాలి. ఇప్పుడు మనుష్యులు ఆయన్ని ఏం చేయాలనుకుంటున్నారంట? చెప్పాలండి. దావీదు గాతులో పట్టబడినప్పుడు, గాతు అనే ప్రాంతంలో పట్టబడినప్పుడు
ಅప్పుడు దేవునికి ಪ್ರಾರ್ಥನೆ చేస్తున్నాడు. అందుకే నేను మీకు ಆದಿವಾರ చెప్పిನ ಆ ಭಾನುವಾರ ನಾನು ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ದೇನೆ. ಆ ಭಾನುವಾರ ಆರಾಧನೆಯಲ್ಲಿ ನಿಮ್ಮ ಪ್ರತಿಯೊಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಒಂದೊಂದು ಹಾಡು ಬರ್ತದೆ, ಬರೀರಿ ಅದನ್ನ. ಪ್ರತಿ ಕಷ್ಟ ಕಾಲದಲ್ಲಿ, ದುಃಖ ವೇದನೆಗಳ ಸಮಯದಲ್ಲಿ, ನಿಂದೆ ಅವಮಾನದಲ್ಲಿ ಮೈಕ್ ಆನ್ ಮಾಡ್ಬೇಡಮ್ಮ, ಅದು ಕೆಳಗೆ ಇಟ್ಬಿಡು, ಅದರಂಗೆ ಹಿಡ್ಕೋಬೇಡ, ಬಿಟ್ಬಿಡು ಅದನ್ನು. ನಿಮ್ಮ ಕಷ್ಟ, ಕಣ್ಣೀರು, ದುಃಖ ವೇದನೆಯಲ್ಲಿ ನೀವು ಒಂದೊಂದು ಹಾಡು ಬರೀಬಹುದು ದೇವರಿಗೆ. ಹಲ್ಲೆಲೂಯ. ಅದಕ್ಕೆ ಒಬ್ಬ ಆತನ ಹೇಳ್ತಾನೆ, ಕಷ್ಟದ ದಿನದಿ ಹೆಂಗ್ ಬಂತ ಹಾಡು ಆತನಿಗೆ? ವಾಕ್ಯನೇ ಆಧಾರ. ಆತನ ಸಂದರ್ಭ ಆಗಿತ್ತು. ನಿನ್ನ ಸಂದರ್ಭ ಇಲ್ವಾ ಇವತ್ತು? ಕಷ್ಟದ ಸಂದರ್ಭ ಇಲ್ವಾ ನಿನಗೆ? ಇದೆ. ಅನಾರೋಗ್ಯದ ಸಂದರ್ಭ ಇದೆ, ಅವಮಾನಗಳ ಸಂದರ್ಭ ಇದೆ, ಮನೆಯಲ್ಲಿ ಅಸಮಾಧಾನದ ಸಂದರ್ಭಗಳಿದ್ದಾವೆ, ಮಕ್ಕಳಲ್ಲಿ ಅನಾರೋಗ್ಯ ಕಾಡುವಂತ ಸ್ಥಿತಿ ಇದೆ. ಒಂದೊಂದು ಹಾಡನ್ನು ಕಟ್ಟಿ ಬರಿಬಹುದು ಪ್ರಿಯರೇ. ಆತನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ಮನುಷ್ಯರು ನನ್ನನ್ನು ನುಂಗಬೇಕಂತ ಬರ್ತಿದ್ದಾರೆ. దేవుడికి ಹೇಳ್ತಿದ್ದಾನೆ, దేవా నన్ను కరుణింపుము, ఎందుకు? మనుష్యులు నన్ను మృంగవలనని ఉన్నారు. అప్పుడప్పుడా కింద వచనములో దినమెల్ల వారు ಹೋರಾಡುಚು ಹಲ್ಲೆಲೂಯಾ. ಕೆಲವರು ದಿನ ಎಲ್ಲ ನಮ್ಮ ಜೊತೆ ಹೋರಾಟ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಕೆಲವೊಂದ್ಸಾರಿ ಮನುಷ್ಯರಾಗಿರ್ಬೋದು, ಅನಾರೋಗ್ಯ ಆಗಿರ್ಬೋದು, ಸಾಲ ಸಂಕಷ್ಟ ವೇದನೆ ಆಗಿರ್ಬೋದು, ಅನೇಕ ಮಾಟ ಮಂತ್ರಗಳೇ ಆಗಿರ್ಬೋದು, ನಮ್ಮನ್ನ ಕಾಡ್ತಾ ಇರ್ತವೆ. ಕೆಲವೊಂದ್ಸಾರಿ ಕುಟುಂಬಗಳನ್ನ ಕಾಡ್ತಾ ಇರ್ತವೆ ಮಾಟ ಮಂತ್ರ ಶಕ್ತಿಗಳು. ಕೆಲವೊಂದ್ಸಾರಿ ದಿನವೆಲ್ಲ, ಅವತ್ತವತ್ತು ಮಾತ್ರ ಅಲ್ಲ, ದಿನವೆಲ್ಲ. ಅದೇ ದಾವೀದನು ಹೇಳ್ತಿದ್ದಾನೆ, ನನ್ನನ್ನು ಕರುಣಿಸು, ನಾನು ಅಪಾಯದಲ್ಲಿದ್ದೇನೆ. ಎಲ್ಲಿದ್ದಾನಂತೆ ದಾವೀದನು? ಹೇಳ್ರಿ ಎಲ್ಲರೂ, ಅಪಾಯದಲ್ಲಿದ್ದಾನೆ, ನನ್ನ ಕರುಣಿಸು ದೇವರೇ. ಕೊನೆಯದಾಗಿ ಒಂದು ವಚನ ಓದಿ ನಾವು ಮುಗಿಸೋಣ ಪ್ರಿಯರೇ. 69ನೇ ಕೀರ್ತನೆ 20ನೇ ವಚನ, ಬೇಗ ಅದೇ ಪಕ್ಕದಲ್ಲಿ 69, 69 ವರ್ಸ್ 20 ಓದ್ರಿ. ಆ ಆ ಆ ಆ ಆ ಆ ఆ ఆ వచనం మాత్రమే చదవండి. 69, 20 వచనము. ఓకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 69వ కీర్తన 20వ వచనం నేను చదువుతున్నా. నిందకు నా హృదయము, 69 నేను చెప్పిన, 69, 20. నిందకు నా హృదయం ఏమైందంట? నేను బహుగా దాని కొరకు ఏం చేస్తున్నాడు ఆయన? ఏం అడుగుతున్నాడు చెప్పండి కింద వచనంలో? కరుణించు వారి కొరకు. కానీ అబ్బాబాబాబా, ఎంత దుఃఖమండి దావీదుకు. ఏం కనిపెట్టుకుని ఉన్నాడంట? ఎవరైనా ఉన్నారా? ఏ ఒక్కరు కూడా దొరకలేదు పాపం. ఈ వచనం చదువుతుంటే మన జీవితం మనకు కనిపిస్తూ ఉంది కదా అక్కడ. నిజం చెప్పండి, కరెక్ట్గా చెప్పండి, నన్ను చూసి చెప్పండి. మీరు కింద తల వంచితే మీరు బాధపడుతున్నారు లేదా ఏడుస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. నిందకు నా హృదయం ఏమైంది? ఏమైంది నా హృదయము? ఒకసారి ఏసన్న గారు సంఘము ఖాళీ అయిపోయిందంట. చర్చికి రావడం మానేశారు. ఎందుకు రావడం లేదు అని ఒక ఆయన వచ్చి అడిగిందంట, ముసలామె. ఏం లేదమ్మా, నా మీద అనుమానం పడ్డారు. చర్చి, ఇది చిన్న గుడిసె, ఆయన చర్చి ఉంటే పక్కన చిన్న రూమ్ వేసుకున్నాడు ఆయన, చిన్నది గుడిసెలాగా. ఆ గుడిసెలో ఆరాధన, ఆ రోజు ఆరాధన అయిపోయిందమ్మా. గుడిసెలోనికి కొంతమంది బ్రదర్స్ వచ్చారు. అక్కడ పూలు అన్నీ పడిండేది చూసి, పూలు నా మీద నింద మోపారు అన్నాడు ఆయన. నా మీద నింద మోపారు. పూలన్నీ పడినాయంట. పూలు పడితే మనకు అనుమానమే కదా, ఎట్లా పడినాడు, ఎవరు వచ్చినారు ఇక్కడ, ఏమో జరిగిపోయింది ఇక్కడ, ఏదో తప్పు జరిగింది ఇక్కడ అనని. అంటే ఆ మాట విని, అంటే చర్చికి ఎందుకు రావాలి రయ్యా అంటే, లేదమ్మా ఒక విషయం జరిగింది, ఆ విషయం జరిగినప్పుడు ఇదంతా అయిందమ్మా అని అంటే, ఏమైందయ్యా అని అడిగితే, ఇట్లా పక్కలో రూమ్లో పూలన్నీ పడిపోయామ్మా, నాకు విషయం తెలియదమ్మా, అది ఎవరు వేసారో తెలియదు, కానీ బ్రదర్స్ వచ్చి కొంతమంది, ఏంటయ్యా నువ్వు ఇలాంటోడు అలాంటోడని
నన్ను తిట్టేసి వెళ్ళిపోయారామంటే ఆ ముసలావిడ అంటది, అయ్యా పోయిన నెల నేను నా కూతురుని తీసుకొచ్చినానయ్యా, తనకి పిల్లోడు ఉన్నాడు, పాపోడు, చిన్న పిల్లోడు. ఆ పిల్లోడు పాలు తాగించడానికి ఇక్కడెక్కడ అందరు ఉంటే మోమాటంగా ఉండి ఆ రూమ్లోకి తీసుకెళ్ళిందయ్యా. ఆ పిల్లోడు పాలు తాగిన తర్వాత కొంచెం ఆటలాడుతూ వాళ్ళమ్మ పూలన్నీ పీకేసినాడయ్యా. అదే ఆ విషయం జరిగింది. ఈ విషయం నేను చెప్తానయ్యా అందరికంటే, ఇప్పుడు ఎక్కడ పోయి చెప్తావు అమ్మా, ఇంటింటికి పోయి చెప్తావా నా గురించి? అయ్యా తప్పు చేయలేదు, నా కూతురే పూలన్నీ అక్కడ వేసేసింది, వాళ్ళ పిల్లడు ఆటలాడుకుంటూ పూలన్నీ విసిరేశాడు అక్కడ అని చెప్తావా? నువ్వేం చెప్పినా ఎవరు నమ్మరులేమా, ఆ నిందలు ఉంటే ఉన్నిలే మనసులో అని అనుకొని వదిలేసి అట్లాగనే ఆయన ప్రార్థనలో ఉన్నాడట. అప్పుడు రాసినటువంటి ఆ పాట, మరపురాని నిందలలో మనసున మండే మంటలలో మమతను చూపిన నీ సిలువను మరచిపోదునా నీరాకను అని ఆయన రాస్తాడు. మరపురాని నిందలలో మనస్సున మండే మంటలలో. తప్పేమీ చేయలేని వాళ్ళు లేనిపోని నిందలేస్తే ఎలా ఉంటుందండి మనసులో? చెప్పండి, ఎలా ఉంటుంది నింద? నిజం చెప్తున్నా, నింద నేను చాలా అనుభవించిన, అలాంటివి చాలా అనుభవించిన. నేను వాటన్నిటికీ భయపడినా. నేనేమిటో నా దేవునికి తెలుసు. హల్లెలూయా. నేను మంచోడినా, నేను చెడ్డోడినా, నేను ఎంత మంచోడిని, నేను ఎంత చెడ్డోడిని అని నా దేవునికి మాత్రమే తెలుసు. ఆయన ఒక్కడే నాకు సర్టిఫికెట్ ఇవ్వగలుగుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే, ఆయన హృదయం పగిలిపోయిందంట. హృదయం బద్దలైపోయినప్పుడు మనకు ఏం కావాలి చెప్పండి? దేవుని కనికరం కావాలి. రేపటి దినము మరికొన్ని విషయాలు మనం గ్రహించుదాం. మన హృదయం బద్దలైపోయినప్పుడు నిజంగా నేను చెప్తున్నా, దేవుని యొక్క కనికరం మనకు కావాలి. దేవుని కనికరం లేకుండా మనం ఏం చేయలేం. హల్లెలూయా. ఈరోజు ఒక్క మాట దేవుని సన్నిధిలో అడగండి, దేవా నీ కనికరం నాకు కావాలి. ఎప్పుడెప్పుడు చెప్పండి, మీరు విన్నారు. ఎప్పుడెప్పుడు? కృషించినప్పుడు, ఇరుక్కున ఉన్నప్పుడు, స్వస్థత లేనప్పుడు. కుగ్గి ಹೋದಾಗ ఫస్ట్ ఆಯ್ತು. ఇంకా చెప్పండి, ఇంకా నిందలు ఉన్నప్పుడు, బాధలు, ఏమంటిది, ఈ బాధ ఎక్కువైపోయినప్పుడు, కృషించినప్పుడు, ఇరుక్కున పడినప్పుడు, స్వస్థత లేనప్పుడు, మనుష్యులు అపాయములో ఉన్నప్పుడు, ఆఖరిగా హృదయం బద్దలైపోయినప్పుడు. ఎప్పుడు మనకు కనికరము, దేవుని కరుణ కావాలంటే అప్పుడే అవన్నీ కావాలి. మీకు నేను గుర్తు చేసినప్పుడే ఈ బర్తిమయి కూడా దేవుని సన్నిధికి వచ్చి ఏమని అడిగాడు చెప్పండి? దావీదు కుమారుడా నన్ను కరుణించుమన్నాడు. ఆ దారిలో యేసయ్య నడుచుకొని వెళ్తున్నాడు. గుడ్డివాడు అడుగుతున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని. అందరూ నోరు మూస్తారు. నోరుమీరా, నీ స్వరం ఎక్కడ వింటాడు ఆయన అని. నేను చెప్తున్నా, హృదయపూర్వకముగా నువ్వు పిలిచే ఆ పిలుపును నా దేవుడు ఖచ్చితంగా వింటాడు. ఊరికే నోటి మాటలతో కాదు, నీ హృదయం బద్దలైపోయినప్పుడు దేవుని పిలువు. అది ప్రార్థన, అది ఆర్తనాదన. అందుకే ఈ ఉదయకాల సమయంలో కూడా వచ్చిన మీ అందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? ఆయన కనికరించే దేవుడు. ఆయన ఏం చేసే దేవుడు అండి? చెప్పాలి. ಆತನ ಯಾರಾಗಿದ್ದಾನೆ? ಕರುಣಿಸುವ ಆತನು, ಕನಿಕರಿಸುವ ಆತನು, ಆತನಾಗಿದ್ದಾನೆ ಪ್ರಿಯರೇ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸೊ ಈ ಒಂದು ಮುಂಚಾನೆ ವೇಳೆ ನಾವು ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಏನು ಗೊತ್ತಾ? ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು, ನಿನ್ನ ಬಿಟ್ಟರೆ ನನಗೆ ಯಾರಿಲ್ಲ ಕರ್ತನೆ. ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು ಎಂಬುದಾಗಿ ಎಲ್ಲರೂ ಕೂಡ ಒಂದು ನಿಮಿಷ ಎಲ್ಲರೂ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ ಪ್ರಿಯರೇ. ದೇವರೇ ನನ್ನ ಕರುಣಿಸು ಎಂಬುದಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಒಂದು ನಿಮಿಷ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ಕುಗ್ಗಿ ಹೋಗಿರುವಂಥ ಎಲ್ಲರೂ ಕೂಡ ಆತನಿಗೆ ಕೂಗ್ರಿ. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿದ್ದೀರಾ? ಆತನಿಗೆ ಕೂಗ್ರಿ ಪ್ರಿಯರೇ. ಥ್ಯಾಂಕ್ ಯು ಜೀಸಸ್. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೇಸುವೇ ಸ್ತೋತ್ರ. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲರೂ ಸೇರಿ ಹೇಳೋಣ, ದಾವೀದ ಕುಮಾರನೇ ನಮ್ಮನ್ನು ಕರುಣಿಸು. ದಾವೀದ ಕುಮಾರನೇ
ನಮ್ಮ ಕರುಣಿಸು. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಮ್ಮ ಕರುಣಿಸು ರಾಜ. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಮ್ಮನ್ನು ಕನಿಕರಿಸು ದೇವರೇ. ದಾವೀದನ ಕುಮಾರನೇ ನಮ್ಮನ್ನು ಕರುಣಿಸು ಕರ್ತನೆ. ದಾವೀದನ ಕುಮಾರನೇ ನಮ್ಮನ್ನು ಕರುಣಿಸು ದೇವರೇ. ಎಲ್ಲರೂ ಕೂಡ ಲೆಟ್ಸ್ ವಿ ಆಲ್ ಓಪನ್ ಅವರ್ ಮೌತ್. ದೇವರೇ ನಮ್ಮನ್ನು ಕರುಣಿಸು ಕರುಣಿಸು ಕರುಣಿಸು. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಮ್ಮ ಮೇಲೆ ಕನಿಕರ ತೋರು ದೇವರೇ. ದಾವೀದನ ಕುಮಾರನೇ ನಮ್ಮ ಮೇಲೆ ಕನಿಕರಿಸು ರಾಜ. ದಾವೀದ ಕುಮಾರನೇ ನಮ್ಮನ್ನು ಕನಿಕರಿಸು ದೇವರೇ. ಹಾಲೆಲೂಯ ಹಾಲೆಲೂಯ ಹಾಲೆಲೂಯ. ದಾವೀದ ಕುಮಾರನೇ, ఓ దావీదు కుమారుడా దయచూపుమని వెంబడించి గ్రుడ్డివాడు కేకవేయగా, దావీదు కుమారుడా కరుణించుమని వేదనతో గ్రుడ్డివాడు కేకవేయగా, నీ నమ్మిక చొప్పున కలుగుగాకని ప్రేమతో తాకి వారిని స్వస్థపరిచెను. మీ నమ్మిక చొప్పున కలుగుగాక నీ ప్రేమతో తాకి వారి స్వస్థపరచెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. చెప్దామా? దాటిపోవువాడు కాదు యేసు దైవము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఆలకించుతాడు నీదు ఆర్తనాదము. ఏది నీకు అవసరమో తాను ఎరిగి ఉండెను, మేలు కలుగజేయుటకు నీ పక్షము నుండెను. దాటిపోవువాడు కాదు యేసు దైవము. దాటిపోవువాడు, ఆయన దాటిపోయే దేవుడు కాదు. చెప్పు, దేవా దాటిపోవద్దయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, నన్ను విడిచిపోవద్దయ్యా. కరుణించము కరుణించు. నా కుటుంబ పరిస్థితి బాగలేదయ్యా, నా సంఘము పరిస్థితి బాగలేదయ్యా, నా పిల్లల పరిస్థితి బాగలేదయ్యా, సహాయము చే దేవా. మా తల్లి పరిస్థితి బాగలేదు, ఓ నా పిల్లల పరిస్థితి బాగలేదు, ಸ್ವಸ್ಥಪರಿಸಯ್ಯ ದೇವರೇ. ನಿನ್ನ ಸ್ವಸ್ಥತೆಯನ್ನು ಕೊಡು ದೇವರೇ. ನನ್ನ ತಾಯಿಯ ಪರಿಸ್ಥಿತಿ ಚೆನ್ನಾಗಿಲ್ಲ, ನನ್ನ ಪರಿಸ್ಥಿತಿ ಚೆನ್ನಾಗಿಲ್ಲಪ್ಪ. ಕೂಗಿ ಹೇಳೋಣ ದೇವರಿಗೆ, ಕೂಗಿ ಹೇಳೋಣ ಪ್ರಿಯರೇ. ಕರುಣಿಸು ರಾಜ, ಕರುಣಿಸು ದೇವರೇ. ದಾವೀದನ ಕರುಣಿಸು ದೇವರೇ, ನಿನಗೆ ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಸರ್ವಶಕ್ತನಾದ ದೇವರೇ, ಸ್ತೋತ್ರ ವಂದನೆ ಸಲ್ಲಿಸುತ್ತೇವೆ ದೇವರೇ. ಮುಂಚಾನ ವೇಳೆ ಮೊದಲನೇ ದಿನದ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ, ಈ ಉಪವಾಸ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ದೇವರೇ, ನೀನು ಮಾತನಾಡಿದ ಪ್ರತಿಯೊಂದು ಮಾತುಗಾಗಿ ಸ್ತೋತ್ರ ದೇವರೇ. ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ಯಾರೆಲ್ಲ ದೇವರೇ ಕರ್ತನೆ ನಿನ್ನ ಕನಿಕರವನ್ನು ಬೇಡುತ್ತಾ ಇದ್ದಾರೋ, ಯಾರೆಲ್ಲ ಕಷ್ಟದಲ್ಲಿ, ದುಃಖದಲ್ಲಿ, ವೇದನೆಯಲ್ಲಿ ದೇವರೇ ಅನಾರೋಗ್ಯದಲ್ಲಿದ್ದಾರೋ, ಬಲಹೀನತೆಯಲ್ಲಿದ್ದಾರೋ, ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಅವರಿಗೆ ನಿನ್ನ ಕನಿಕರವು ಇಳಿದು ಬರಲಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ನೀನವರನ್ನು ಕರುಣಿಸು ಎಂಬುದಾಗಿ ನಾವು ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಕರ್ತನೆ. ಬೇಡಿಕೊಳ್ಳ್ರಿ ಎಂಬುದಾಗಿ ನೀನು ವಾಗ್ದಾನ ಮಾಡಿದೀಯಾ. ಕರುಣಿಸುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ವಾಗ್ದಾನ ಮಾಡಿದೀಯಾ. ನೀನು ಕರುಣಿಸು, ಸಹಾಯ ಮಾಡು. ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ದೊಡ್ಡ ಬಿಡುಗಡೆಯನ್ನು ದಯಪಾಲಿಸು ದೇವರೇ. ಎಲ್ಲ ಬಂಧನೆಯಿಂದ, ಎಲ್ಲ ಅನಾರೋಗ್ಯದಿಂದ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ, ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿಕೊಳ್ಳಲಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಕರ್ತನೆ. ಹಾಗೆ ನೀನು ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ನಿನಗೆ ಎಲ್ಲ ಮಹಿಮೆ, ಸ್ತುತಿ, ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ
ಪ್ರಾರ್ಥಿಸಿ, ನಿಮಗೆ ಮೊರೆ ಇಟ್ಟು ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡಿ ಹೊಂದಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಆಮೇನ್, ಆಮೇನ್, ಆಮೇನ್. ದೇವರು ನಿಮ್ಮನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಸ್ವಲ್ಪ ಹೊತ್ತು ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡೋಣ ಪ್ರಿಯರೇ, ಆಮೇಲೆ ನಾವು ಮುಕ್ತಾಯಗೊಳಿಸೋಣ.